సత్య, కొంచెం అయినంత వరకు ట్రూత్గా ఉండటం నేర్చుకోండి. ఎప్పుడు నోరు విప్పితే అబద్ధాలు కుట్ర అది ఉండకూడదు. ఎందుకు అబద్ధాలు చెప్పి ఏంటి మెహర్బానీ మనకు అక్కర్లేదే. అబద్ధాలు చెప్తూ ఉంటే మెహర్బానీ మనకెందుకు? ఆ మెహర్బానీ వద్దు మాకు. ఏమీ మాట లేనప్పుడు లేనిపోని కల్పించుకొని మాట్లాడకూడదు. మౌనంగా ఉండు, జపం చేసుకో. ఏదో కొన్ని మాట్లాడాలి కదా అని చెప్పేసి ఏదో పచ్చి అబద్ధాలు లేక వాడి మీద చాడి వీడి మీద చాడి చేయకూడదు. తప్పది. మనకి మాట లేదు వాడితో, ఊరికే ఉండిపో. హై జై గురుదత్త అండి అంతే. ఏదో పలకరించడం. మీకు తెలుసా అండి, మీ పక్కింట్లో పైన బాడిగా ఉన్నాడు చూడండి, వాళ్ళు ఆ పిల్ల ఉందండి చూడండి, ఏమిటండి ఎంతమంది. నీకెందుకండి, మీ ఇంట్లో పిల్ల కూడా తిరుగుతుంది. ఆల్రెడీ తిరిగి అయిపోయింది ఆ పిల్ల. ఇది మనకెందుకండి మాట? ఆ మాటలు మనకు కాదు. అదే మంచి ఏమంటే ఒక క్షేత్రానికి వెళ్ళింటండి, నాకు అనుభూతి చూడండి, ఎంత అద్భుతమైన అనుభూతి కలిగింది స్వామివారితో అనంటే ఎంత బాగుంటుందండి, ఎంత సంతోషం. ఒక క్షేత్రానికి వెళ్ళింది తర్వాత స్వామీజీ మాటల్లో నేను అనుకుంది చెప్పారండి అనుకోవచ్చు మనం. నేను ఎప్పుడు ఇట్లే అనుకుంటాను, అదే మాట చెప్పేశారు. ఆ అనుభూతి వస్తే అంతకన్నా సత్యం ప్రపంచంలో లేదు, అంతకన్నా ఆనందం లేదు. అంటే కనెక్షన్ మనకు ఆ సద్గురుకు ఉండేటువంటి కనెక్షన్ ఎంత ట్రుత్గా ఉందండి, ఎంత క్లియర్గా ఉంది. ఆ ఇంటర్నెట్ ఎంత క్లియర్గా ఉంది, ఎంత ఆ సిగ్నల్ ఎంత అద్భుతంగా ఉంది అనుకోవచ్చు మనం. ధీర్విద్య సత్య అక్రోధం, కోపం, విపరీతమైన కోపం వస్తూ ఉంటుంది మనకు. కోపాన్ని తగ్గించుకోవాలి. ఇంట్లో మన మాట వినకపోతే విపరీతమైన కోపం, నిదానంగా చెప్పదే మాట. ఏంది కోప్పడి ఎప్పుడు చెప్తావు పని లేక? నువ్వు కోప్పడి చెప్పినప్పుడు నేను చేశానా? లేదు. ప్రేమగా ప్రీతిగా ముద్దు పెట్టి చెప్తే ఖండిత నీ మీద నాకు ప్రేమ వస్తుంది, నీ మాట నేను వినాలని అనిపిస్తుంది. కొయ్య అంటే కొయ్య అంట, నేను కూడా కొయ్య అంట. పోట్లాడాలా అనేముంది దాంట్లో? ఒక వినేటువంటి ఒక స్టేజ్ వరకు చెప్పాలా. వినే స్టేజ్ మీరిపోయిన తర్వాత మనం ఏమీ ప్రయోజనం లేదు, మనం స్నేహితులు అయిపోతాం. అంతవరకు మనం తల్లి బిడ్డ. ఆ స్టేజ్ మీరిపోయిన తర్వాత తండ్రి కూతురు, మీరిపోయిన తర్వాత తండ్రి కొడుకు, ఇంక మనం ఏం చేయలేం. అందుకని ఫ్రెండ్స్గా ప్రేమగా కోపపడుకోకుండా అట్లా ధీర్విద్యా సత్యమక్రోధం దశకం ధర్మలక్షణం. ఇదే 10 లక్షణాలతో కూడినటువంటి ప్రాక్టీస్ మనం చేయాలి. ప్రతి చిన్నదానికి కోపడతాం. పక్కలో ఎవరో నిల్చుంటే చూస్తే అంతట్లోపల కోపం అనుకో. ఏమి వస్తే స్వామీజీని చూడటానికి వచ్చింది అతను ఇక్కడ చేస్తూ ఉంటారు లైన్లో, నేను చూస్తాను. ఏదో వాళ్ళే ఇట్లా పైకి రావటం, ఇట్లా అనటం. నువ్వు అంత కోపపడి నన్ను చూస్తే ప్రయోజనం లేదు. నీ మనసు శుద్ధం లేదు. పక్క వాళ్ళని బాగా ఇట్లా అనేసి తోసి తిట్టి స్వామీజీ, ఎంత నాటకం అది, చాలా పెద్ద నాటకం అది. ఆడకూడదు అట్లా. ఒక సెకండ్ వీళ్ళని మూతి ఒక సెకండ్లో మారిపోతాం. ఈ మాటని ఇక్కడ ఉండకూడదు. వాళ్ళు కొత్త వాళ్ళు సరే పోండి తోయండి. ఒక భక్తుడిని దగ్గరికి వదలటమే మహాసేవ అది. రామ అవకాశం ఇవ్వాలి. చూసుకోండి ముఖం, 2 మాటలు అవకాశం, 3వ పరి మొత్తం ఎగితే పోతావా లేదా అని అనండి. ఎందుకంటే అదే పని అయిపోయింది నీకు వచ్చినప్పుడంతా అని కావాలంటే అప్పుడు కోప్పడండి. ఫస్ట్ టైం పాపం కొత్తదిగా పోయినమ్మా. చూసుకోండి ముఖాలు, లైన్లో చూసుకుంటారు కదా ముఖం. ఆ విధంగా ఒక సెకండ్లో ముఖం ఇట్లా చేంజ్. నాటకాలు రాయుళ్ళు మీరంతా కూడా. ముఖ ఛాయం ఒక సెకండ్లో చేంజ్ అయిపోతుంది. ఇన్ సెకండ్లో ఎంత శక్తి మీకు. అది నాకు రాదే అని యోచన చేస్తున్నా.
అట్లే ఉంటుంది నాకు. నేను నవ్వుతూనే ఉంటాను. ఎవరైనా తిట్టినా కూడా అట్లా నవ్వుతూ ఉంటాను. అది నవ్వటమే నాకు, అది నవ్వు కాదు, సంతోషమే నాకు, అంతే తప్ప దుఃఖము దాంట్లో అవమానం అనేది నాకు ఏమో తెలియటం లేదు. అది అవమానం లేదు, దుఃఖము లేదు దాంట్లో, తాపత్రయం ఉండకూడదు. అది అభ్యాసం చేసుకోవాలి మనం. ఊరికే రాదు. అది 1 సెకండ్లో మనకు అర్థమైపోతుంది. అట్లా కాకోకుండా క్రోధం, సత్యమక్రోధం దశకం 10 లక్షణాలతో కూడినటువంటి సాధన మనం చేయాలి. క్షేత్రానికి వచ్చాం, ఏదో అవకతవకలు జరుగుతూ ఉంటాయి. ఆ రూములో అవకతవకలు, మనకు చేప దొరకదు, మనకు లేక దిండు దొరకదు. అది ఎంత కోప్పడకూడదు. మనం ఎవరిని కోప్పడతాం? మనం అత్తగింటికి వెళ్ళినా కూడా మనకు కొన్ని సందర్భాల్లో మనకు మర్యాదలు దొరుకుతాయా చెప్పండి? మన ఇంట్లోనే దొరకదు కొన్ని సందర్భాల్లో. ఇక్కడ పెట్టిన పెన్ను ఎవరు ఎగరేయించారు పత్తానే లేదు. ఎక్కడుంది నా పెన్ను, ఎక్కడుంది నా పెన్ను? దొంగలు ఇక్కడ ఉండేవాళ్ళని దొంగలు. డాడీ నీ జోబులోనే ఉందా? ఇక్కడే ఉంది. నువ్వే దొంగ. మర్చిపోయాం అందరినీ దొంగలు అంట. సో దాన్ని మనం ఇంట్లోనే మనకు మర్యాదలు లేవు. చల్లగా కాఫీ ఇస్తే ఏంటే సుశీల కాఫీ చల్లగా ఉందంటే నీ ముఖానికి వేసుకోపో. ఎంతసేపు అయింది నేను కాఫీ పెట్టి, నువ్వు ఇంతసేపుకి వస్తే ఫోన్లో పట్టుకొని మాట్లాడుతూనే ఉన్నావు. నేనేం చేస్తూ 2 మాటలు ఉడుకు చేసుకొని వచ్చాను. సచ్చినోడా 2 మాటలు ఉడుకు చేసుకొని వచ్చాను. సచ్చినోడా అనండి లేండి, వేరే 2 మాటలు ఉడుకు చేసుకొని వచ్చాను. ఎన్ని మాటలు అయ్యా చేసుకునేది? ఒరే అయిందే ఆరిపోయిందంటే నీ ముఖం మీద పోసుకో, అంతే. నా చేత కాదు ఎన్ని మాటలు చేయటం నీకు. అక్కడే కోపం వస్తుంది. మనం కరెక్ట్గా మర్యాద, ఒకరికొకరి మర్యాద, ప్రేమ, ఒకరికొకరి సహాయం చేయాలి. పాత్రలు కడుగుతుంటే మనం సహాయానికి వెళ్ళాలా? నీవు ఎవరి పుణ్యానికి అడుగుతావు? అడుగు. కడగటం, పెట్టడం, చెయ్యటం, మళ్ళీ మెక్కటం, నువ్వు తినటం, ఇదే పని అయిపోయింది నాకు. ఒక దయ లేదు. ఈరోజు నాకు తలకాయ నొప్పి అంటే నేను చేస్తానులే, నోటి మాటతో కూడా అనడు ఈయన మహానుభావుడు మహారాజు గారు. ఎట్లా బతుకుతాడో ముందుకు తెలియదు వీడికి. ఆ విధమైనటువంటి ఒక సహకారం, ఒకరికొకరికి ఉపకారం. ఒక రూమ్లో ఉన్నామని ఒక ఉపకారం చేయాలి. పర్వాలేదులేమ్మా, నాకు 2 కప్పుకొని 2 ఉన్నాయని మీరు తీసుకోండి. అట్లా నేను తిన్నానమ్మా, అక్కడ నాకు ప్రసాదం పెట్టారు, ఒక ఎక్స్ట్రా వచ్చింది తినండి. ఎంత బాగుంటుంది ఆ మాట. దొరకరు కదా మనకు. ఇప్పుడంతా ఒక చోట చేరారు మీరు. మాటికి చేరాం కదా క్షేత్రంలో. మళ్ళీ ఎక్కడ వైకుంఠంలో చేరుతాము, చేరి ఎక్కడ హాయిగా ఉంటాము. ఇక్కడ పోట్లాడారు అనుకోండి, ఒకరికొకరు పోట్లాడారు, నరకలోకంలో మళ్ళీ పోట్లాడతారు అక్కడ. మళ్ళీ అక్కడే ఎవడు సైలెన్స్ ప్లీజ్ అని తిరిగి వతలు పెడుతూ ఉంటాడు ఆయన. సో కాబట్టి మనం ఇవన్నీ నేర్చుకోవాలి. మొదట క్షమ నేర్చుకోండి, దయ నేర్చుకోండి, దాన గుణం నేర్చుకోండి, శౌచం అంటే క్లీనింగ్, హైజెనిక్, క్లీనింగ్గా ఉండాలి మనం, క్లీన్గా ఉండాలి మనం. చేయగడుక్కోవాలి, ఎప్పుడు మాటికి కూడా చేయగడుక్కోవాలి, నోరు మూసుకోవాలా. ఆ గుడ్డ ఇచ్చారు కదా, 2-3 ఏళ్ళు ఇచ్చారు గవర్నమెంట్ వాళ్ళు. ఇప్పుడు గుడ్డనే లేదు, మళ్ళీ పెట్టుకోమని చెప్తున్నారు. అందుకని మనం అభ్యాసం చేసుకోవాలి. స్వామీజీతో మాట్లాడేటప్పుడు కూడా ఇట్లా పెట్టుకొని మాట్లాడాలి. ఇటు పెట్టుకొని మాట్లాడితే మరి అతివృష్టి అనావృష్టి. చాలామంది అట్లా పెట్టుకొని మాట్లాడతారు. స్వామి అసలే వినపడదు నాకు. ఇట్లా పెట్టుకోవాలి, కొంచెం దూరంగా, ఇంత 6 అడుగు దూరంలో. అవుఫు అటుఫు అనేది పడకూడదు, ఎంగిలి గురువు గారి మీద పడకూడదు. ఇట్లా పెట్టుకొని మాట్లాడాలి. అందుకని మాస్క్ ఇచ్చారు ఆ గవర్నమెంట్ వాళ్ళు, థ్యాంక్స్. మాస్కే లేదు ఇప్పుడు. మళ్ళీ స్వామి దగ్గర పెట్టుకోమని చెప్తారేమో తెలియదు. వస్తుంది రూల్స్, చేస్తా. ఈ 20వ తారీఖు అయిన తర్వాత చేస్తాను. అందరూ పెట్టుకోవాల్సిందని చెప్తాను. అందుకని ఇట్లా పెట్టుకొని అభ్యాసం చేసుకోండి. మాట్లాడేది ఇట్లా పెట్టుకొని మాట్లాడాలి. న్యాయంగా పెద్దవాళ్ళ దగ్గర ఎప్పుడూ ఇట్లా పెట్టుకొని మాట్లాడాలి. అయ్యా అయ్యా అంటారు. తమిళనాడులో వెళ్ళి చూడండి మీరు. అయ్యా అడియన్ అంటారు. నీ పాత సేవకుడిని అంటారు. అడియన్, నేను పాత సేవకుడిని, మీ పాదాల్లో పడిండేటువంటి జీవిని నేను అంటారు. అయ్యా అయ్యా అంటారు. మనలో లేనే లేదు అది. ఆ పద్ధతి డైరెక్ట్గా బాగున్నారండి